హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజు నేను చేసుకున్న కొన్ని పనులు అలాగే వంటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అవేంటో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇవన్నీ కూడా పండుగకు ముందు రోజు చేసుకున్న పనులు. మామూలుగా కూడా ప్రతిసారి ఇలానే ఈ పనులంతా కూడా ముందు రోజే చేసుకుంటాను. మామూలుగా అయితే ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఈ పనులంతా కూడా నేనే చేసుకోవాలి కాబట్టి ముందు రోజు చేసుకుంటే మరుసటి రోజుకు మిగతా పనులు చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి బయట అలాగే కిచెన్లో కూడా స్లాబ్ మొత్తం కూడా నీట్గా కడిగేసి ముందు రోజు నైటే ఇలా ముగ్గు పెట్టుకున్నాను. కిచెన్లో కూడా ఇలా నీట్గా పెట్టుకుంటే మరుసటి రోజు మనం ఎన్ని వంటలైనా సరే చాలా హ్యాపీగా ఈజీగా చేసేయచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఉదయానికి చూడండి ఎంత బాగుందో. అసలు ఉదయం లేచి బయట వస్తేనే చూస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి. మా ఇంటి దగ్గర పిచ్చుకలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి సౌండ్ చాలా బాగుంటుంది ఉదయం పూట వినడానికి. ఉదయం పూట నేను చేసుకున్న దీపారాధన. ప్రతిసారి కూడా అర్ధగిరిలో వీరాంజనేయ స్వామికి అభిషేకం చేయించే వాళ్ళం శ్రీరామనవమికి. ఈసారి కుదరలేదు చేయించడానికి. ఇంకా ఇంట్లోనే పూజ అంతా కూడా ఇలా సింపుల్గా చేసుకున్నాను. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో 9 రోజులు చేసేవాళ్ళు ఈ శ్రీరామనవమిని. ఊరి మధ్యలో కొబ్బరి ఆకులతో పందిరి వేసి సీతారాముల ఫోటో పెట్టి 9 రోజులు పూజ చేసేవాళ్ళు. రాత్రి పగులు కూడా నైట్ అయితే చాలా బాగుంటుంది. కోలాటలు వేస్తూ పాటలు పాడుతూ నైవేద్యాలతో అసలు 9 రోజులు పండగలాగే ఉంటుంది. ప్రతిరోజు పండగే. ఇంకా 9 రోజులు తర్వాత ఊరు మెరవన చేస్తారు. చాలా చాలా బాగుండేది. చిన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఇప్పుడైతే మా ఊళ్ళో కూడా మానేశారండి. ఎవరికి వాళ్ళు పూజలు చేసుకొని ఇంట్లో హ్యాపీగా వండుకొని తినడం వరకే పరిమితం అయిపోయారు. ఇది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ, చట్నీ ఇంకా ఉద్దివడలు మాత్రమే చేశాను. నార్మల్గా పండగలప్పుడు ఉపవాసం ఉంటాం కదా పూజలు అయ్యేంత వరకు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి పేషెంట్లు, ఇంకా వాళ్ళ కోసమని ఖచ్చితంగా చేయాలి. ఇది మధ్యాహ్నానికి లంచ్. వైట్ రైస్, రసం. ఈ పండగకైతే ఇంట్లో వంటలు సింపుల్గానే చేశాను. ఇది మునక్కాయ, పచ్చి మామిడికాయ సాంబారు. ఈ రెండు కాంబినేషన్లో సాంబార్ చాలా బాగుంటుంది. ఇంకా ఇది దోసకాయ, పచ్చి మామిడికాయ పచ్చడి. పచ్చి మామిడికాయ స్పెషల్, ఇప్పుడు సీజన్ కదా కంపల్సరీ అది యూస్ చేస్తాను. ఇదైతే కేసరి ఆరెంజ్ జ్యూస్తో చేశాను. మామూలుగా పండగలప్పుడు పాయసం వడ అనేది కంపల్సరీ ఉంటుంది. కాకపోతే ఉగాదికి పాయసం వడ, మళ్ళీ రంజాన్ వచ్చింది, రంజాన్కి కూడా షీర్ కుర్మా చేశాను కదా, అందుకని ఈసారి శ్రీరామనవమికి కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి ఆరెంజ్ జ్యూస్తో కేసరి చేశాను. నార్మల్ కేసరిలా కాకుండా ఆరెంజ్తో జ్యూస్ తీసుకొని ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తోటి చేశాను. చాలా చాలా బాగుండింది. ఇంకా వడలు కూడా మసాలా వడలు కాకుండా ఇలాగా ఉద్ది వడలు చేశాను. ఇదైతే శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు. దీనికోసము ఈ పెసరపప్పుని ముందు రోజు నైటే పడుకునే ముందు శుభ్రంగా కడిగి నానబెట్టేశాను. మళ్ళీ వాటిని ఇప్పుడు ఒకసారి నీట్గా కడుక్కొని ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాను. అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు, అలాగే కీరకాయ ముక్కలు, ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది మొత్తము కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు వద్దనుకుంటే నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం కన్నా కూడా ఈ పచ్చి మామిడికాయ ముక్కలు బాగుంటుందని నేను ప్రతిసారి కూడా ఇలా పచ్చి మామిడికాయ ముక్కలు అనేదే వేస్తాను. ఎండాకాలంలో ఈ వడపప్పు పానకం కూడా వంటికి మంచిగా చలువ చేస్తాయి. అందుకనేసి ఎక్కువగా కూడా వాడతారు వీటిని. అవసరమైతే చివరిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర ఏం వేయలేదు. ఇంకా ఇంతే. చాలా బాగుంటుందండి ఇవి తినడానికి కూడా. అర్ధగిరిలో అభిషేకం చేయించేటప్పుడు ఇంకా ఎక్కువగా చేసుకెళ్ళేదాన్ని పానకము, వడపప్పు. ఈసారి అభిషేకం ఏం లేదు కాబట్టి కొంచెం తక్కువగానే చేశాను. ఇంకా ఇదైతే బెల్లం పానకం.
ముందుగానే బెల్లాన్ని ఇలా పొడి చేసి నానబెట్టుకున్నాను. అది కొంచెం జిగురుగా ఉంటే బెల్లం దాన్ని ఇలా కలుపుతున్నాను. పానకం కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఒంటికి మంచిగా చలవ చేస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పానకాన్ని వడకట్టేసామంటే బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే సపరేట్ అయిపోతుంది. నేనైతే బెల్లం ఎక్కువగానే వేసాను, నీళ్ళు కొంచెమే వేసాను, తర్వాత యాడ్ చేసుకోవచ్చని. ఇప్పుడు మొత్తం కూడా ఇలా వడకట్టేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని పానకంకి సరిపడా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి తగినంత, అలాగే యాలకులు ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా దంచి వేసుకుంటున్నాను. యాలకుల ఫ్లేవర్ కూడా పానకంలో చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్న యాలకుల్ని కూడా పానకంలో వేసుకొని మిక్స్ చేసుకుంటే పానకం కూడా రెడీ అయిపోతుంది. శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు పానకం కూడా రెడీ అయిపోయాయండి. చివరిగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయటం వల్ల పానకం తాగేటప్పుడు మనకి వెగటి కొట్టకుండా ఉంటుంది. అందుకని చెప్పి కొద్దిగానే సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇంకా ఇదైతే దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం కొంచెం సపరేట్ చేసేస్తున్నాను ముందుగానే. శ్రీరామనవమి స్పెషల్ కదా, దేవుడికి కూడా సేమ్ ఇదే నైవేద్యంగా పెడుతున్నాను. నేనైతే దీపారాధన చేసుకున్నప్పుడు ఫస్ట్లోనే ఆరెంజ్ కేసరి చేశాను కదా, ఆ కేసరినే నైవేద్యంగా పెట్టి దీపారాధన చేశాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి పూజ చేసుకునేటప్పుడు ఈ నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాము. పానకం వడపప్పు కూడా ప్రసాదాలు రెడీ అయిపోయింది. నాకైతే ఇవన్నీ చేసుకుంటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా చాలా గుర్తొచ్చిందండి. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే అలాగంతా ఏం లేదు. సో సింపుల్గా ఇలాగా శ్రీరామనవమి చేసుకున్నాం అన్నమాట. సో చూసారు కదండి మా ఇంట్లో మేము చేసుకున్న శ్రీరామనవమి. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.